ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ నుండి నైనా హైరానా సాంగ్ అయితే రావడం జరిగింది. నిన్నే వీడియో చేయాల్సింది, కొద్దిగా తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైంది. బయటకు వచ్చిన దానివల్ల అయితే లేట్ అయింది. సాంగ్ ఎలా అనిపించింది, అసలు ఏదో మిస్ అయింది అనమాట. సాంగ్లో అసలు ఏం మిస్ అయింది, ఎలా ఉంది అనేటటువంటిది డీటెయిల్గా డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి ఏంటంటే, ఈ సాంగ్ కోసం 10 కోట్లు పెట్టారంట. అది మన అడ్విషియస్కి ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఒక 4 సినిమాలు తీసేసేవాడు. 10 కోట్లు అంటే మాటలు కదనమాట. టాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చాయనేటటువంటిది మీకు తెలుసు. 10 కోట్లు మరి వర్తుందా లేదా అనేటటువంటిది నేను జాగ్రత్తగా మాట్లాడుతానండి. మొట్టమొదట తమన్ ట్యూను నిజంగా తమనే అనేటటువంటిది కలిగింది. ఫస్ట్ జాబిలమ్మ జాకెటేస్కి వచ్చిన సాంగ్, ఆ రామచార సాంగ్, అసలు దీనికి సంబంధమే లేదు. ఆ 2 సాంగులు చికాకు పుట్టిందనమాట వింటుంటే. కానీ ఈ సాంగ్ వింటున్న కొద్దీ వినబుద్ధి అయింది. స్లో పాయిజన్ లాగా కాదు, ఒకేసారి ఎక్కిందనమాట. ఇప్పుడు మన వచ్చినటువంటి కిసక్ సాంగ్ వేరే వేరే సాంగ్స్ అయినా వినగా 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 ఎక్కినాయి. కానీ ఈ సాంగ్ చూసుకున్నట్లయితే ఎనంగులోని బ్రెయిన్లోకి ఎక్కింది. అసలు ఆ వాయిస్ అయినా ట్యూన్ అయినా అదిరిపోయింది. ఇద్దరు సింగల్ కూడా ఎరగదీసేశారు. తమనైతే మ్యాక్సిమం న్యాయం చేసిండు, అదిరిపోయింది. అసలు వంక పెట్టేది లేదనమాట. కానీ నాకు నచ్చనటువంటి ఎలిమెంట్స్ మాట్లాడతా, ఇదే జాగ్రత్తగా వినండి. ఆ గ్రాఫిక్స్ అనమాట. కాయిన్ మాస్టర్లు ఎడిటింగ్ చేశారా, మరి ఫిలిం ప్రో వాడారా అనేటటువంటిది అర్థం కావట్లా. ఒకసారి ఈ షార్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేల మీద ఏదో అంటించినట్టుందనమాట. దీన్ని మనం కూడా ఈ పిక్సెల్ యాప్, ఈ ఫోటో యాప్ వాడి మ్యాక్సిమం మనం కూడా దాన్ని పెట్టేటటువంటి చేయొచ్చు. అలా పెట్టారనమాట. అది కొద్ది కొడుతుందనమాట. అంటే 10 కోట్లు పెట్టినని చెప్తున్నారు. నిజంగా 10 కోట్లు పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొట్టమొదటి ఏంటంటే, శంకర్ గారు డబ్బులు వృధా చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా వచ్చేసింది అనమాట. మనం చూసుకున్నాం, మనం భారతీయుడు 2 కోసం 300 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పి ఏదో కేసుగా నడుస్తుంది అనమాట. మరి అలాంటి ఏమన్నా టెక్నికల్ ప్లే చేస్తున్నారు అనేటటువంటి కలిగింది. 10 కోట్లు పెట్టేటటువంటిది అయితే అనిపించలేదు అనమాట. నాకు ఇక్కడ కొడుతుంది అనమాట. గ్రాఫిక్స్ కొద్దిగా వీళ్ళు సాంగ్లో మరిస్తే మటుకు అదిరిపోద్ది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ లుక్స్. అబ్బబ్బబ్బో అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. మగధీర సినిమా అయితే గుర్తొచ్చింది. ఆ లాంగ్ హెయిర్ అయినా అవన్నీ కూడా మామూలుగా అనిపించలేదు. వేరే లెవెల్లో ఉన్న రామ్ చరణ్. మనం స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే గుర్రం అనేది వచ్చిందనమాట. అదే రియల్ మూవీలో చూసుకున్నట్లయితే నిజంగా గుర్రం మీద అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా అదిరిపోయింది. హీరోయిన్ కోసమే ప్రతి ఒక్కళ్ళు కూడా రిపీటెడ్ వర్షన్లో చూస్తున్నారు అనేటటువంటిది రియాలిటీ. సాంగ్ అయితే అసలు మొత్తం పాజిటివ్ టాకే వచ్చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్విట్టర్ మొత్తం కూడా ఈ సాంగ్ వినపడుతుంది కాదంట్లా. కానీ ఆ గ్రాఫిక్స్ని అయితే తిడతారనమాట. ఇప్పుడు ఏంటంటే, దీని మీద మరి కాన్సన్ట్రేషన్ చేసినా లేదా శంకర్ గారు, లేకపోతే తనకున్నటువంటి ఎడిటర్లను ఇచ్చి మరి సాంగ్ను కంప్లీట్ చేయడం అనేటటువంటి అర్థం కాల. కానీ కొద్దిగా అయితే విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను అయితే తిప్పికొట్టాల్సిన అవసరం అయితే మూవీ ఎండింగ్ ఉంది. మరి దాన్ని అయితే వీళ్ళు ఇచ్చేయాలన్నమాట. ఇంకోటి ఏమనిపించిందంటే, మొత్తం చూపించట్లేదు వీళ్ళు సినిమాలో. మ్యాక్సిమం కొద్ది అవాయిడ్ చేసేస్తున్నారనమాట. అంటే సినిమాలో మనం అనుకున్నది ఒకటి, మనం అనుకోబోయేది ఒకటి అనేటటువంటిది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని కూడా లో ఉంచుతున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని పెంచాలి అని అంటే మ్యాక్సిమం కొద్దిగా లో ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమా రిలీజ్ చేయాలి. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ అయినా సాంగ్స్ ఎప్పుడైనా లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్ అప్పుడు జై పెరిగింది. సో ఈ సాంగ్ అప్పుడు కూడా పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ గ్రాఫిక్స్ మీద విమర్శలు వచ్చేలా చేస్తున్నారు. ఏదో అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకే విధంగా అనిపించింది ఫుల్ వీడియో సాంగ్ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.